మనసులోని మనసు 5వ భాగం. 4వ భాగంలో అరుణ భాస్కర్ వాళ్ళ చెల్లి పెళ్ళికి వెళ్తుంది. కోనసీమ బాగా నచ్చుతుంది అరుణకి. అక్కడ మేజువాణి చూసి చిరాకు పడుతుంది. రాజారావు అని సుందరమ్మ గారి కుటుంబం గురించి బాగా తెలిసిన వ్యక్తి పరిచయం అవుతాడు. సుందరమ్మ గారికి ఎంజిఎం అని నిక్నేమ్ పెట్టినట్లు చెప్తాడు. వారందరినీ తీసుకొని రాజారావు ర్యాలీ చూపించడానికి తీసుకెళ్తాడు. కథ కొనసాగుతుంది. ముందు విగ్రహం ఇక్కడి నుంచి చూడండి అంటూ విశాలమైన మండపం దాటించి గర్భగుడిలోకి తీసుకెళ్లాడు రాజారావు. ముందు మహావిష్ణు విగ్రహం అపూర్వమైన వివరాలతో చెక్కబడి ఉంది. 4 చేతులు, శంకు చక్రాలతో శ్రీ మహావిష్ణువు నల్లరాతిలో మలచబడి ఉన్నాడు. ఆ నల్లరాయి మామూలు నల్ల శిలలా కాక నలుపు, ముదురు పచ్చ కలిపిన ఒక మాదిరి ముదురు ఊదా రంగు వర్ణంలో ఉంది. మహావిష్ణు విగ్రహానికి ఒక చెయ్యి లేదు. మహమ్మదీయుల కాలంలో ఒక చెయ్యి ఖండించేశారట అన్నాడు రాజారావు. మీరు విగ్రహం వెనుక భాగానికి వెళ్ళి చూడండి. అప్పుడు కానీ ఈ శిల్పంలోని ప్రత్యేకత తెలియదు. విగ్రహం వెనుక భాగానికి జగన్మోహిని రూపం సమ్మోహనంగా సౌందర్య దీప్తితో అలరారుతున్నది. అరుణ ఆ జగన్మోహిని చూస్తూ నిల్చుండిపోయి మళ్ళీ ముందు వైపుకు వచ్చింది. ఇటువైపు విష్ణుమూర్తి, అటువైపు స్త్రీమూర్తి. ఏకశిలలో ఒక పక్క స్త్రీమూర్తి, మరో పక్క పురుషుడు. ఎలా చెక్కారో, ఎంత అందంగా వాస్తవంగా మలిచారు. అరుణ ఆశ్చర్యాన్ని గమనించిన రాజారావు, శిల్పంలోని డీటెయిల్స్ చెప్పమంటారా అడిగాడు పక్కకొచ్చి. చెప్పండి, ఎంత గొప్పగా ఉందో. ఒకవైపున అతి మనోహరమైన స్త్రీమూర్తి, అదే శిలలో మరోవైపు గంభీరమైన పురుషాకృతి. శిల్పంలోని అరచేతులు చూడండి. అరచేతుల్లోని రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతుల్లో కూడా ఒకవైపు వేళ్ళు కొంచెం మోటుగా, రెండో వైపు మృదువుగా తామర మొగ్గల్లాగా కొనదేలి ఉన్నాయి. మెడ మీదనున్న రేఖలు, ఇటువైపు శ్రీ మహావిష్ణు కిరీటం, అటువైపు జగన్మోహిని కేశాలంకరణ. ఆ సిగలో వెంట్రుకలు చూడండి, సన్నగా మృదువుగా స్త్రీల కేశపాసాలని పోలి ఉన్నాయి. శ్రీ మహావిష్ణు మొల్తాడు జగన్మోహిని వడ్డాణంగా వెనుకవైపు మలచబడింది. కాలికి ధరించే పురుషుల కాండికలు, అటువైపు జగన్మోహిని కాళ్ల పాంజేవులు పట్టాలు. ఇటువైపు పరిపూర్ణమైన లాలిత్యం, లాస్యం, అటువైపు గాంభీర్యం, శౌర్యం. ప్రతిదీ వివరంగా చెప్పాడు భాస్కర్. విగ్రహానికి చుట్టూ దశావతారములు, భాగవత ఘట్టాలు వివరంగా స్పష్టంగా చెక్కబడి ఉన్నాయి. ఇది ఏ శతాబ్దపు ఏ శిల్పమో వివరాలు ఉన్నాయా అడిగింది అరుణ. మన దేశంలో లక్షలాది శిల్ప నిక్షేపాలు ఉన్నాయి. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క సుందర శిల్పం. ఆ శిల్పం వెనుక అజ్ఞాత శిల్పి నిరంతర తపస్సు ఇమిడి ఉన్నాయి. వీరు ఎవరు, ఎక్కడివారు అన్న వివరాలు ఎక్కడా లేవు. ఎంతకీ స్థల పురాణాల గురించి కథలు, గాథలు తప్ప చారిత్రక విషయాలకి మన దేశంలో ప్రాముఖ్యతనివ్వరు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు అంది అరుణ నెమ్మదిగా. శ్రీశ్రీ శ్రమజీవుల్ని గురించి వివరాలు అడుగుతున్నారు. కానీ ఈ అజ్ఞాత శిల్పులు కొన్ని సంవత్సరాలు రాత్రింబవళ్ళు కష్టించి ఇటువంటి అపూర్వమైన శిల్పాలు చెక్కారు. రాతి విగ్రహాలకి ప్రాణం పోశారు. వాళ్ళందరూ ఎవరు, వారి ఉద్వేగాలు, వారి లక్ష్యాలు ఏమిటి? ఇంత సుందరంగా, ఇంత కమనీయంగా ప్రతి చిన్న విషయాన్ని వివరంగా మలిచిన ఆ శిల్పులు ఎవరో, వారిలో ఎటువంటి ప్రేరణ, అశాంతి ఉండి ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తుంటాయి. ఆ ప్రశ్నలకి మన చరిత్రల్లో, ఆఖరికి మన పురావస్తు శాఖలో కూడా సరియైన సమాధానాలు లేవు అన్నాడు రాజారావు గంభీరంగా. ఆగకుండా వసపిట్టలాగా వాగే రమోలా కూడా ఆ విగ్రహాన్ని చేష్టలుడికి నిల్చొని చూస్తూ ఉండిపోయింది. సాలార్జంగ్ మ్యూజియం చూసారా అడిగింది అరుణ. చూశాను. మీరు మార్గరెటా, మెఫిస్టోఫిలిన్ చెరోవైపున ఉన్న దారు శిల్పం గురించే కదూ అడుగుతున్నారు? చూశాను. అది కూడా ఇలాగే ఉంటుంది. ఒకవైపు మార్గరెటా వంగి నాజూగ్గా ఉంటుంది, రెండో వైపు మెఫిస్టోఫిలిన్ భయంకరంగా. కానీ చెక్కలో కంటే ఈ శిలలో చెక్కడం చాలా కష్టం. అందులో కన్నా ఈ శిల్పంలో మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి అన్నాడు రాజారావు. గైడ్ గారు చాలా శ్రమపడి వివరాలు చెప్పారు. ఇదిగో టిప్ అంటూ రమోలా 2 పైసల కాయిన్ రాజారావు చేతిలో పెట్టింది అల్లరిగా. మీరు అడిగాడు మీనాక్షిని చెయ్యి చాపుతూ. మీనాక్షి చేతిలో ఉన్న కొబ్బరి చిప్ప అతనికి ఇచ్చింది టిప్ అంటూ. శ్రీనివాసన్ వక్కపలుకు చేతిలో పెట్టాడు తన వంతు అంటూ. అరుణ ఇంకా విగ్రహం దగ్గరే నుంచుంది, ఎంత చూసినా తనివి తీరనట్లు. నా టిప్ అన్నాడు రాజారావు పక్కగా వచ్చి నిల్చుని. అరుణ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తలలో పెట్టుకున్న చామంతి పువ్వు కింద పడింది. శివాలయంలో అర్చకుడిచ్చాడు ప్రసాదంతో పాటు. కింద పడ్డ పువ్వుని గబాలన ఏరి జేబులో వేసుకుని థ్యాంక్స్ ఫర్ ద టిప్ అన్నాడు రాజారావు. అరుణ తెల్లబోయింది, మాట్లాడక ఊరుకుంది. కోనసీమ ప్రాంతాలను చూస్తుంటే అరుణ వాళ్ళకి మరో లోకంలో ఉన్నట్లుంది. ఎన్ని కొబ్బరికాయలో, అబ్బా ఎక్కడ చూసినా కొబ్బరికాయలు. ఒక్కొక్క కాయ ఎంత ఉంటుందంటావు అడిగింది మీనాక్షి. ఏం కొనుక్కొని తీసుకెళ్తావా అడిగింది రమోలా.
తీసుకెళ్తాను. ₹20 పెడితే కానీ కాయ దొరకటం లేదు మద్రాసులో. అబ్బా, గృహిణి అనిపించుకున్నావు. ఎక్కడికొచ్చినా ఇంటి గొడవే. నా మాట విని ఓ 2 బస్తాలు కాయలు రైల్లో వేయించు. హాయిగా సెంట్రల్ స్టేషన్లో లగేజ్కి రెట్టింపిచ్చుకుందు గాని. కాయ 2.5 పడుతుంది అంది రమోల. ఇదిగో తిండి ఇల్లు అని ఎవరికి ఉండదు? నీకు మీ అమ్మగారు ఉన్నారు కాబట్టి ఆవిడ అన్నీ అమర్చి పెడితే కబుర్లు చెప్తావు. రేపు పెళ్ళైతే కానీ ఇంటి బాధ్యత తెలియదు. నేను పెళ్లి చేసుకోను. అందని పళ్ళు పులుపు అంటున్నది మీనాక్షి. ముందు సీట్లో కూర్చున్న రాజారావు వీరి సంభాషణకి చిన్నగా నవ్వుకుంటున్నాడు. అరుణ అర్థవంతంగా గిల్లింది రమోలని. ఏం వినని తప్పేముంది? మగవాళ్ళు మటుకు ఇలాంటివి మాట్లాడుకోరా? మా అరుణకి ప్రతీదీ గుంబనే. పెళ్లి నిశ్చయమయ్యాక 10 రోజుల దాకా మాకెవరికి చెప్పలేదు. ఏమండి రాజారావు గారు, మీరు ఎలిజిబులా లేక ఆల్రెడీ? అడిగింది రమోల. కీప్ క్వైట్ అదిలించింది అరుణ. రాజారావు నవ్వుతూ, రమోల గారు, సంబంధాలుంటే చూడండి. మా అమ్మ ఇప్పటికే చాలా గొడవ చేస్తోంది అన్నాడు అరుణ వంక క్రీగంట చూస్తూ. అరుణకి చిరాగ్గా ఉంది. ఏమిటి మనిషి? తనకి పెళ్లి నిశ్చయమైందని తెలిసి ఇలా అర్థయుక్తంగా మాట్లాడటం అసభ్యత అని తెలియదా? అరుణ ఎర్రబడిన ముఖంతో బయటకు చూస్తూ కూర్చుంది. ఈ ఊర్లో మ్యాంగో జెల్లీ చాలా సైంటిఫిక్గా చేస్తారట అడిగింది మీనాక్షి. ఎవరు చెప్పారు? అడిగాడు రాజారావు. ఇంటివారమ్మాయిని అడిగాను. మా ఆయన పుట్టింది భీమవరం. ఆయనకి మామిడి తాండ్ర అంటే చాలా ఇష్టం. పెళ్ళికి ఎడుతున్నానంటే మామిడి తాండ్ర తెమ్మని చెప్పారు. అవును, మిమ్మల్ని అక్కడికే తీసుకెడుతున్నాను. ఈ ఊళ్ళో నాయుడు గారు మామిడి తాండ్ర తయారీకి ప్రసిద్ధి. వారి తోటలో పార్లర్లను పెట్టి స్వయంగా తయారు చేయిస్తారు అన్నాడు రాజారావు. ఈ ప్రాంతం మీకు బాగా తెలుసులా ఉన్నదే మళ్ళీ అన్నది అరుణ. అవును, నేను ఇక్కడే చదువుకున్నాను అన్నాడు అతను. మగవాళ్ళు 3 మరో కారులో ముందు వెళ్తున్నారు. వెనక కారులో ఆడవాళ్ళు 3, రాజారావు ఉన్నారు. వ్యాన్ బదులు 2 కార్లు ఏర్పాటు చేశాడు భాస్కర్. కార్లు నాయుడు గారి తోట ముందు ఆగినాయి. చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యన నాయుడు గారి ఇల్లు. అది ఇల్లు అనే కంటే చిన్న సైజు ఆధునికమైన బంగళా అనటం సబబు. ఆ బంగళా చుట్టూ పూల మొక్కలు, ఒకవైపున 30 అడుగుల వెడల్పు 50 అడుగుల పొడవు ఉన్న విశాలమైన సిమెంట్ వేసిన చప్టా. నాయుడు గారి గుమ్మంలో నుంచి చూస్తే ఆ చప్టా స్పష్టంగా తెలుస్తుంది. చప్టా చుట్టూ సరుగుడు గుంజలు దగ్గరగా పాతి ఉన్నాయి. కార్లు తోటలోకి రాగానే పాలేరు నాయుడు గారికి చెప్పి వచ్చాడు. ఆయన లోపల నుంచి వచ్చారు వాళ్ళని ఆహ్వానించడానికి. తెల్లగా పొడవుగా ఉన్నాడు. బాగా గుబురు మీసాలు, కంటిమెడ లాల్చి, చెవులకి దగదగా మెరుస్తున్న దుద్దులు. రండి నిన్న పప్పన్నం బరువుగా పడింది. పాలేరు వాళ్ళంతా మీ ఇంటి పెళ్లిలోనే ఉన్నారు అంటూ లోపలికి ఆహ్వానించారు. లోపలంతా ఆధునికంగా ఉంది. సోఫా సెట్లు, రేడియో, కిటికీలకి కర్టెన్లు. అరుణకి మళ్ళీ అనిపించింది, ఈ ఇల్లు చూస్తే పల్లెటూరు ఇళ్ళులాగా లేవు. పట్నంలో కొంటే ఆధునికంగా సౌకర్యంగా ఉన్నాయి. వీరు కూర్చుని 5 నిమిషాలకి కొబ్బరి బోండాలు కొట్టి స్టాల్ వేసి తీసుకొచ్చి అందించాడు పాలేరు. కడుపులో ఎక్కడా స్థలం లేదు. పొద్దుటి నుంచి కొబ్బరిలు తాగుతూ ఉన్నాం అంది రమోల. పర్వాలేదు, కూల్ డ్రింక్స్ అయితే జబ్బు చేస్తుంది కానీ కొబ్బరి నీళ్ళు ఎంత తాగితే అంత మంచిది. రక్తం శుభ్రపడుతుంది. రాత్రి మీ పాటలు విన్నాను, చాలా బాగున్నాయి. మీరు 3 రేడియోలోనే ఉన్నారా అడిగాడు. అవునండి అంది మీనాక్షి. మేము 3 కాదు, ఆ 3 కూడాను, అంతా రేడియో వాళ్ళం అంది రమోల. అవునట, మా భాస్కరం చెప్పాడు. మీకు పెళ్ళైందా అడిగాడు నాయుడు గారు. మీనాక్షికి పెళ్ళైంది, 2 పిల్లలు. మా అరుణకి పెళ్ళి కాబోతుంది, నాకు కాలేదు. ఈ వరుస క్రమంలో రమోల ఇప్పటికీ ఒక 100 మందికి బదులు చెప్పి ఉంటుంది. అదే మాట నాయుడు గారికి. అట్లాగా, చాలా సంతోషం. పెళ్ళికొడుకు మద్రాసేనా? నువ్వు చదువుకున్నావుటగా అడిగారు ఆయన మళ్ళీ. బాగా డబ్బున్న వాళ్ళు. అతను ఇంజనీర్ అండి. మా అరుణను టీవీలో చూసి పెళ్ళికొడుకు మా అమ్మగారు ఏరి కోరి చేసుకుంటున్నది అన్నది రమోల సావిత్రమ్మ గారి కంటే గర్వంగా చెబుతూ. అరుణ ఇబ్బందిగా కదిలింది. రమోలకి అనేక సార్లు చెప్పింది తన హిస్టరీని చాప్టర్ల వారీగా చెప్పుకురావద్దని. కానీ రమోల వినదు. ఒకటి అడిగితే 10 జవాబులు చెప్తుంది. ఈ కథ వింటున్నప్పుడు రాజారావు తన వంక తమాషాగా చూడటం అరుణ గమనించింది. ఎందుకు అలా చూస్తాడు? అతనికి ఎందుకు నవ్వులాటగా ఉంది? త్వరగా వెళ్ళిపోవాలి, మద్రాస్కి త్వరగా వెళ్ళిపోతే బాగుండును అనుకుంది అరుణ. క్రితం రోజు పాట కచేరీ అప్పుడు కూడా ఇలాగే చూశాడు. తనకి పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లి కొడుకు ఈ రాజారావుకి తెలిసి కూడా ఎందుకు తను ఇలా తనని చూపులతో వెంటాడుతున్నాడు? వీరంతా మీ తోటలో మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారో చూస్తారట. భాస్కరం తీసుకెళ్ళమన్నారు అన్నాడు రాజారావు. ఇప్పుడు సీజన్ అయిపోయిందే. క్రిందటి నెలలో అయితే తాండ్ర ఆరబోసే సీజన్. అప్పుడు బాగా ఉంటుంది. పర్వాలేదు, ఎక్కడ ఆరబోస్తారో ఎలా ఆరబోస్తారో చెప్పండి అడిగింది రమోల ఉత్సాహంగా. అందరూ నాయుడు గారు వెంట బయలుదేరారు. కొబ్బరి చెట్లు కాయలతో బరువుగా భారంగా ఉన్నాయి. అందులో కొన్ని ప్రత్యేకమైన జాతట. ఆ చెట్లకి కాసిన కాయలు చేతికి అందుతున్నాయి. చెయ్యి ఎత్తి పందిరి మీద కూరగాయల్ని కోసుకునేటట్లు కిందికి ఉన్నాయి. ఆ చెట్ల వెంక ఆశ్చర్యంగా చూస్తున్నది అరుణ. ఇంతకంటే రేర్ వెరైటీ పెంచుతున్నారు నాయుడు గారు. మేము వామన కొబ్బరి అంటాం. రండి, గెలలు నేల మీద కానుతాయి. అవి బాగా ఎదగడానికి గోతులు తవ్వుతారు గెలల చుట్టూ అంటూ ఆ చెట్ల వైపు తీసుకెళ్లాడు రాజారావు.
కొబ్బరి చెట్టు చుట్టూ ఒక అడుగు నేల వదిలి గుండ్రంగా కందకంలా గొయ్యి తీశారు. ఆ గోతిలోకి కొబ్బరి గెలలు వేలాడుతున్నాయి. గ్రేట్ అంది అరుణ అప్రయత్నంగా. మా నాయుడుగారి కొబ్బరి తోట ఈ చుట్టుపక్కల టూరిస్ట్ అట్రాక్షన్. ఈ చెట్టుకాయలు చాలా తీయగా ఉంటాయి. కొబ్బరికాయ తీపిగా ఉంటుందా అడిగింది రమోల. ఐ మీన్ కొబ్బరి నీరు ఉప్పగా ఉంటుంది. ఓ కాయ కొట్టిస్తాను. చెట్టు నుంచి కాయ కోస్తారా అడిగింది అరుణ. పాలేరు దించుతాడు. నేను కొయ్యొచ్చు. నేనెప్పుడు కొబ్బరికాయ చెట్టు నుంచి కొయ్యలేదు. నేను ముట్టుకుంటే వారికి అభ్యంతరమా? రాజారావు ఫకాలు నవ్వాడు. అబ్బే, ఆయనకో అభ్యంతరం ఉండదు. యూ ట్రై, వస్తే కోసుకోండి అన్నాడు నవ్వుతూ. అరుణ నాయుడు గారి వంక చూసింది. ఆయన కోసుకో అమ్మా అన్నాడు చిరునవ్వుతో. అరుణ గొయ్యి అంచు నిల్చుని గెలలను పైకాయ కొయ్యడానికి ప్రయత్నించింది. కాయ కదులుతున్నది కానీ మెలిపెట్టలేకపోయింది. కాయ గెల నుండి విడివడలేదు. పూలు కోసుకోవడం అనుకున్నారా? మల్లె మొగ్గ తుంచినట్లు కొబ్బరికాయ రాదు. కత్తి పెట్టి ముచ్చిక దగ్గర కొయ్యాలి. ఈ పని ఆడవాళ్ళు చెయ్యలేరు అన్నాడు రాజారావు. పాలేరు ఒడుపుగా గెల నుంచి పైకాయ తీసి ఒక్క వేటిన మధ్యకు చీల్చాడు. నీరు చాలా తక్కువ వచ్చింది. లోపల కొబ్బరి వెండిలాగా తెల్లగా ఉంది, తీయగా ఉంది. ఆ తోటలో పొడవాటి కొబ్బరి చెట్లు ఆకాశానికి అంటుతున్నట్లున్నాయి. మరికొన్ని చోట్ల ఎర్రని కొబ్బరికాయలు కాషాయ రంగులో తమాషాగా ఉన్నాయి. నేలని తాకేటంత కిందకున్న గెలలు ఆ చెట్ల మధ్య నుంచి చప్టా వైపు వచ్చారు. ఆ కనిపించేది అంటే ఈ తోటను ఆనుకొని మా మామిడి తోట ఉంది. అందులో రసాలు ఎక్కువ పండుతాయి అన్నాడు నాయుడు గారు. పీచు లేని రసాలు మామిడి తాండ్రకు ప్రశస్తం. అందుకని పీచు లేని పళ్ళ రకాలు వేశాను. మా తోటలో ఈతాకుల చేపలు పరిచి వాటి మీద మామిడి రసం పిండుతాం అన్నారాయన. చేత్తోనా అడిగింది అరుణ. పూర్వం చేత్తో పిండేవారు. ఇప్పుడు గుజ్జు మిషన్లు వస్తున్నాయి. అవి పచ్చిగా ఉంటే రసం రాదు. మరీ మగ్గి కుళ్ళిపోతే తాండ్రా వాసన వస్తుంది. చేపల మీద రసం పల్చగా పోసి ఈగలు వాలకుండా దోమతెరలు కప్పుతాం అన్నాడు నాయుడు గారు. దోమతెర? ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి. అవును, దోమతెర బట్టకొని చేపల వలలాగా కలిపి కుట్టిస్తాం. ఈ గచ్చు మీద ఈతాకు చేపలు పరిచి వాటిపైన మామిడి రసం పిండి పైన ఈ చుట్టూ కర్రల మీదుగా దోమతెర కప్పుతాం. అప్పుడు ఈగలు రావు. అంతేనా? తాండ్ర తయారు చేయడం చాలా కష్టమంటారు అడిగింది మీనాక్షి. ఒక్కసారితో అవదు. ఈ అడుగు రసం ఎండుతున్న కొద్దీ పైన మళ్ళీ రసం పోస్తాం. ఒక్కోసారి రసం మీద చక్కెర బెల్లం పొడి కూడా వేస్తాం. దేనికి? తీపి తక్కువైతే పుల్లగా ఉంటుంది అందుకని. ఇలా 10 రోజులు ఎండాక తాండ్ర చేపల నుంచి ఒలిచేస్తాం. అది మందంగా ముక్కలు కోసుకుంటారు. మరి మామిడి తాండ్ర పొరలు పొరలుగా వస్తుంది, అదెట్లా వస్తుంది అడిగింది అరుణ. మామిడి రసం ఎండుతున్నప్పుడు మళ్ళీ పోస్తామే, అవి ఎండాక పొరలుగా ఏర్పడుతుంది. ఒక్కోసారి పల్చగా వచ్చిన తాండ్రని తడి ఉండగా కలిపి నొక్కుతాం. మా ఊళ్ళో ఫ్యాక్టరీలు మిషన్లు లేవు. సాధ్యమైనంత వరకు దుమ్ము ధూళి లేకుండా తాండ్ర తయారు చేయడానికే ప్రయత్నిస్తాం అన్నాడు నాయుడు గారు. అందరికీ తాండ్ర అచ్చులు ప్యాక్ చేయించి ఇచ్చారు. పూతరేకులు కూడా తెచ్చుకున్నారు. వీరు పెళ్లివారి ఇంటికి వచ్చేసరికి పందిరంతా హడావుడిగా ఉంది. పెళ్లివారంతా మామూలు దుస్తుల్లో ఉన్నారు. గంటకో పట్టు చీర మార్చిన ఆడంగులు ఇలా గబాలన సాదా దుస్తులో ఎందుకున్నారు? అరుణకు ఆశ్చర్యంగా ఉంది. పెళ్లి హడావుడి అయిపోయిందా అడిగింది అరుణ కారు పక్కన ఉన్న ఒక యువకుడిని. ఇప్పుడేగా అసలు సందడి. మీరు వేగిరం పాత బట్టలు కట్టుకురండి, లేకపోతే మా వాళ్ళు వసంతం చల్లేస్తారు. వసంతమా? ఇప్పుడు వసంతం. బుక్క గులాం చల్లుకుంటారు వధూవరులు. వాళ్లే కాదు, అందరూ చల్లుకుంటారు. త్వరగా మీ బసకు వెళ్ళండి, లేకపోతే మీ బట్టలు ఎందుకు పనికిరావు అన్నాడు అతను. అటువైపు వస్తున్న భాస్కర్ని అరుణ మొదట గుర్తుపట్టలేదు. ఎవరో పగటివేషగాడనుకుంది. అతని తల నిండా ఎర్ర రంగు, బట్టల నిండా ఎర్ర నీళ్లు, పంచరంగుల్లో ఉన్నాడు. ఏ అరుణ, లోపలికి తప్పుకో, అతని నోట్లోనే ఉంది. ఎవరో చెంబుడు వసంతం మీదకి చల్లారు. అది పిచికార్లాగా అరుణ బట్టల మీద, తల మీద, వంటి నిండా పడింది. అరుణ తలెత్తి చూసింది. ఎదురుగుండా భాస్కర్ భార్య. ఆమె బట్టలన్నీ తడిసి ఉన్నాయి వసంతంతో. ఇది అన్యాయం అంది అరుణ ఏమీ అనలేక. ఇందాకటి నుంచి అందరూ నా మీద పోశారు. మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళు ఒక్కరన్నా కనపడతారని వెతుకుతున్నాను. నువ్వు దొరికావు అంటూ గుప్పెడు బుక్క అరుణ నెత్తి మీద చల్లింది. పందిట్లోకి గంగాళాలు, బుక్క పళ్ళాలు వస్తున్నాయి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బూచడలాగా ఉన్నారు. వారి తల, బట్టలు, కనురెప్పలు, ముఖాలు అంతా రంగులమయం. ఎవరి మీద రంగులు పూస్తున్నారో, వసంతం చల్లుతున్నారో అర్థం అవడం లేదు. చుట్టూ అందరూ రంగులు పూస్తున్నారు ఒకరికొకరు. ఆ గుంపులో పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తండ్రి ఒకరి మీద ఒకరు వసంతం చల్లుకుంటున్నారు. మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ అందిన వాళ్ళని పట్టుకొని రంగులు పులిమేస్తున్నారు. ఎవరికి వారు తప్పించుకుంటూ ఎదుటివారికి రంగులు పులుముతున్నారు. అరుణకి రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి. 10 దాటితే బయటికెళ్లే యోగ్యత ఉండదు. ఇందుకే అన్నాడు కాబోలు. రమోలా ఇంత బుక్క తీసుకొచ్చి అరుణ నెత్తిన పోసింది. అరుణ చెంబుడు వసంతం మీనాక్షి నెత్తిన గుమ్మరించింది. అమరేశ్వరరావు, శ్రీనివాసన్ పారిపోయి దాక్కుపోయారు. వాళ్ళిద్దరిని చేతులు కట్టి లాక్కొచ్చి జగన్నాథం వసంతం చల్లాడు. రమోలా అటువైపుగా వెళ్తున్న భాస్కర్ మీద పేడకళ్ళాపు చల్లినట్లు చెంబుడు వసంతం విసురుగా చల్లింది.
దాంతో పందిట్లో అందరూ స్త్రీ పురుష విభేదం మర్చిపోయారు. ఒకరి ముఖాల్లో మరొకరు బుక్క పట్టుపట్టి పులిమారు. వసంతపు నీళ్లు, బుక్క గులాముల రంగుల్లో ఎవరికీ అసలు రూపాలు లేవు. రెక్కలు పట్టుకుని, జడ పట్టుకుని, చొక్కా దురకపరుచుకొని రంగులు పూసుకున్నారు. పెళ్లిలో అన్ని వేడుకల కంటే ఈ వేడుక అందరూ ఎంజాయ్ చేశారు. గంగాళాల కొద్దీ కలిపిన వసంతం డబ్బాల్లో తీసుకొచ్చి బుక్క గులాం అందరి బుట్టల మీద, శరీరాల మీద అతుక్కుపోయింది. ఆ రోజు స్నానాలు చేసి భోజనాలు అయ్యేటప్పటికీ 2 గంటలు దాటింది. గబగబా సామాన్లు సర్దుకుని ప్రయాణానికి రెడీ అయ్యారు అరుణ వాళ్ళు. అరుణ పెళ్లి కూతురికి అమ్మమ్మ గారిచ్చిన చీర తను వీటీఐలో కొన్న నిర్మల్ పెయింటింగ్ ఇచ్చింది. రమోలా బ్రీఫ్ కేసు, మీనాక్షి స్టీల్ క్యారియరు ఇచ్చారు. పెళ్లివారు ఆడవాళ్ళకి చీరలు, మగవారికి పంచల జతలు పెట్టారు. పద్మ వెళ్ళొస్తాను, మీ పెళ్ళి మాకు ఒక మధురమైన అనుభవం. నేను ఇంత ఎంజాయ్ చేయటం ఎప్పుడూ జరగలేదు. మద్రాసు వస్తే మమ్మల్ని మర్చిపోకు అంది అరుణ. అరుణకి మద్రాసు వెళ్ళాలని లేదు. ఆ రాత్రి అప్పగింతలు. పద్మని అత్తవారింటికి పంపుతారు. అది కూడా చూసి వెళ్ళమని అంతా బలవంత పెట్టారు. కానీ 6గురికి మళ్ళీ రిజర్వేషన్ దొరకదు. అందుకని ఉండటానికి ఎవరూ ఇష్టపడలేదు. పై నెలలో అన్నయ్య మద్రాసు రమ్మంటున్నాడు. మీ పెళ్లి టైంకు నేను వస్తాను అంది పద్మ. తప్పకుండా రావాలి, ప్రామిస్, మర్చిపోకు అంటూ వీడ్కోలు తీసుకుంది. ఆ పెళ్లివారి ఇల్లు వదిలి వస్తుంటే అరుణకి కళ్ళనీళ్లు వచ్చాయి. తాము ఈ ఊరు వచ్చి 48 గంటలు కూడా కాలేదు. అయినా వాళ్ళందరూ తన ఆత్మీయులుగా, ఎన్నో రోజులు బట్టి తెలిసిన బంధువులుగా అనిపిస్తున్నది. ఆడమగ అందరూ తమతో మాట్లాడారు. అందరూ ఆదరణతో పలకరించారు. బాబాయ్ గారు వెళ్ళొస్తాను అంది అరుణ పద్మ తండ్రి దగ్గర సెలవు తీసుకుంటూ. నేను పల్లెటూరు వాడిని, చదువుకోని వాడిని. నాకు పెద్ద పెద్ద మాటలు రావు తల్లి. మా భాస్కర్ పిలిచినందుకు మీరంతా పెద్ద మనసు చేసుకుని మా ఊరు వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. క్షేమంగా వెళ్ళిరండి. అరుణ, నీ పెళ్ళికి శుభలేఖ వేయి, తప్పకుండా వస్తాను. నువ్వు మా పద్మ లాంటి దానివి అన్నాడు ఆయన కారు ఎక్కుతుంటే. నా పెళ్ళికి రారా బాబాయ్ అంది రమోల అల్లరిగా. ఎందుకు రాను? అరుణ పెళ్ళి నిశ్చయమైందని మా భాస్కర్ అన్నాడు. నీ పెళ్ళికి వస్తాను, నిశ్చయం అవగానే రాయి అన్నారు ఆయన నవ్వుతూ. రాజారావుని, మా పెద్ద తమ్ముడిని పంపుతాను. వాళ్ళు మిమ్మల్ని రైలు ఎక్కిస్తారు. నాకు అప్పగింతల బట్టలు అవి చాలా బాధ్యత ఉంది అన్నాడు భాస్కర్. పర్వాలేదు, అసలు ఎవరూ అక్కర్లేదు. లాంచీ ఎక్కిస్తే వెళ్ళిపోతాం అన్నాడు జగన్నాథం. అలా కాదు, తెలిసిన వాళ్ళైతే కార్లు అవి వెళ్ళడానికి త్వరగా వీలవుతుంది. రాజారావు, అవన్నీ నువ్వు చూసుకుంటావుగా? ఓఎస్, మీరేం కంగారు పడకండి. రైలు తప్పిపోకుండా చూసే పూచి నాది. వీళ్ళని వెనక్కి పట్టుకురాను, రైలెక్కించి మరీ వస్తాను అన్నాడు రాజారావు నవ్వుతూ. అరుణకి మనసులో దిగులుగా ఉంది. రైలు దిగినప్పటి నుంచి మళ్ళీ ఈ క్షణం దాకా తాము ఒక్క నిమిషం ఊరికే కూర్చోలేదు. రకరకాల పట్టు చీరలు కట్టుకోవటం, ఎటు తిరగడం అటు తిరగడం, ఒకే హడావుడి. అపరిచితులందరూ చిరపరిచితుల వలె పలకరించారు. ఎన్నాళ్ల నుంచో తమ మధ్య ఉన్న ఆప్తులన్నట్లు ఆదరించారు. స్వేచ్ఛగా ఎవరేమనుకుంటారో అన్న సంశయాలు లేకుండా హాయిగా ఉన్నారు. ఈ 3 రోజుల్లో ఏ ఒక్కరూ తమని పాట కచేరీకి వచ్చిన వాళ్ళ వలె చూడలేదు. బంధువుల్ని చూసినట్లు చూశారు. వేళాకోళాలు, పరిహాసాలు, నవ్వులు, వీటిల్లో అపశృతి లేదు. హద్దులకి మించిన చొరవ లేదు. వీటన్నింటి మధ్యన ఒక మమత, స్నేహం కనిపించింది అరుణకు. మళ్ళీ మద్రాసు, అమ్మమ్మగారు, ఆ ఇల్లు, ఏదో భయం, దిగులు, తూచి మాట్లాడాలన్న భావం. మనసు విప్పి నువ్వే కావాలి, నాకు నువ్వు లేదే క్షణం గడవదు అని పైకి చెప్పలేని రాజా. లాంచీలో ఎక్కాక రాజారావు అన్నాడు. అరుణగారు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. మమ్మల్ని విడిచి వెళ్తున్న దిగులా, లేక మద్రాసు మీద గాలి మళ్ళిందా? అదేం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. అనుకోకుండా ఈ పరిసరాలకి వచ్చాను. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా వస్తానా రానా అన్న ఆలోచన వచ్చింది. నన్ను అడిగితే మీరు ఈ వైపులకి రారు అన్నది ఖచ్చితంగా చెప్పగలను. ఎట్లా? ఎందుకంటున్నారు? నేను రాకూడదని ఎక్కడుంది? ఉంది, ఎంజీఎం గారి ఆజ్ఞలో అన్నాడు రాజారావు మామూలుగా. అరుణ మాట్లాడలేదు. ఇంతకీ మీకు అమ్మమ్మగారు ఏమవుతారో చెప్పలేదు. అడవిలో ఉసిరికాయకి, సముద్రంలో ఉప్పుకి ఏమిటి సంబంధం చెప్పండి? ఆమె నాకు ఏమీ కాదు, నేను ఆమెకి ఏమీ కాను. అలాంటప్పుడు మీకు ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? మీ గురించి తెలియలేదా? ఏం తెలిసాయి? మీరు మామలింగాన్ని పెళ్లి చేసుకోబోతున్నారని, మీరు బాగా పాడతారని, పొడవాటి జడ ఉందని, ఎంఏ పాస్ అయ్యారని, కాస్త ప్రథమ కోపమని, కోపం వస్తే ముఖం ఎర్రగా కందిపోతుందని. ఇవి మీకు ప్రత్యేకంగా తెలియక్కర్లేదు. నాతో పరిచయం ఉన్న ప్రతి వారికి తెలుస్తుంది. అమ్మమ్మగారితో నాకు అలాంటి పరిచయమే ఉందనుకోండి, లేకపోతే ఈ విషయాలు అందరికీ తెలుసునని అనుకోండి అన్నాడు రాజారావు. పోనీ మీ గురించి చెప్పండి. ఏం చెప్పమన్నారు? నా గురించి తెలుసుకున్నందువల్ల మీకు వచ్చే లాభం ఏమైనా ఉందా? అందుకు కాదు. చూడండి, నేను మీ గురించి ఒక్క ప్రశ్న అడగలేదు. మీరు నా గురించి అడగకూడదు. ఈ ప్రశ్న వల్ల మన ఇద్దరికీ ప్రయోజనం లేదు అన్నాడు రాజారావు సీరియస్గా. అరుణకి ఇబ్బందిగా ఉంది. ఇతను మనసులో ఏదో పెట్టుకొని భావగర్భితంగా మాట్లాడుతున్నాడు. అరుణ మరి మాట్లాడలేదు. కానీ మనసులో అసంతృప్తిగా ఉంది. ఎన్నిసార్లు అడిగినా ఇతను అమ్మమ్మ గారికి తనకి మధ్య గల పరిచయాన్ని గురించి చెప్పటం లేదు. ఎందుకని? అమ్మమ్మగారంటే కోపం, రాజా అంటే హేళనతో కూడిన ఒక విధమైన సానుభూతి ఉంది. వాళ్ళందరి గురించి ఇంత సన్నిహితంగా తెలిసిన ఇతను వాళ్ళకి ఏమవుతాడు?
మీరు చిన్నప్పుడు అమ్మమ్మగారి ఇంట్లో పెరిగారా? ఊహూ లేదు. మరి ఏమిటి మరి? మీరు చెప్పకపోతే మీ గురించి అమ్మమ్మగారిని అడుగుతాను. మీరు నా గురించి అడుగుతున్నప్పుడు అమ్మమ్మగారి ముఖంలోని భావాలు చూడటానికైనా మద్రాసు రావాలని ఉంది. రమ్మంటారా? మీతో పాటు రైల్లో వచ్చేస్తాను. ఆ పైన అక్కడ ఏదైనా జరిగితే నన్ను బ్లేమ్ చేయకూడదు. మీరు ప్రతిదీ వేళాకోళంగా మాట్లాడుతున్నారు. ఏ మాట సీరియస్గా తీసుకోవాలో ఏది కాదో అర్థం కావడం లేదు. నా మాటలను సీరియస్గా తీసుకోమని మిమ్మల్ని అడిగానా? ప్రార్థించానా? మిస్ అరుణ, ఒక క్షణం ఆలోచించి చూడండి. నేను మీ గురించి ఒక్క ప్రశ్న అడగలేదు. మీ పేరు అడిగాను, అది కూడా అల్లరికి. మీ తల్లిదండ్రులు ఎవరని కానీ, మిమ్మల్ని అమ్మమ్మగారు ఎలా అంజనం వేసి పట్టిందని కానీ అడిగానా? పెళ్లిలో అనుకోకుండా తటస్థపడ్డాం. కామన్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి కామన్ విషయాలు మాట్లాడుకున్నాం. మీ రైలు మీరెక్కుతారు, నా ఊరికి నేను వెళ్ళిపోతాను, బస్ అంతే అన్నాడు అతను సీరియస్గానే. సంభాషణ పోను పోను బరువవుతున్నది. 2 రోజుల నుంచి నవ్వించిన ఈ వ్యక్తి ఎందుకు ఇంత గంభీరంగా అవుతున్నాడు? అతను గంభీరంగా ఉంటే తనకేం బాధ? తానెందుకు ఫీల్ అవ్వాలి? మీరు ఏ ఊరికి వెళ్తారు? అడిగింది అరుణ. మా ఊరు అన్నాడు అతను. ఎట్లా అడిగినా అతని చేత స్వంత విషయాలు చెప్పించలేకుండా ఉంది. మిస్ అరుణ, మీరు ఎన్ని విధాల ప్రశ్నలు వేసినా నా గురించిన వివరాలు మీరు చెప్పించలేరు అన్నాడు నవ్వుతూ, మిస్ అన్న మాటని వత్తి పలుకుతూ. మీరు చెప్పకపోతే అమ్మమ్మగారిని అడగండి, ఆవిడ చెప్పదలుచుకుంటే చెప్తుంది, అంతేగాని ఈ వైపు నుంచి ఒక్క మాట రాదు అన్నాడు అతను దృఢంగా. రేవులో దిగేసరికి 3:30 అయింది. కార్లలో సామాన్ ఎక్కించి స్టేషన్కి వచ్చారు. మద్రాస్ మెయిల్ రావడానికి ఇంకా వ్యవధి ఉందన్నారు. ఈలోగా మనం ఊళ్ళోకి వెళ్ళి కాఫీ తాగి రావచ్చు. పదండి, కాఫీ తీసుకుందాం అన్నాడు రాజారావు. వద్దు, పొట్ట చాలా హెవీగా ఉంది, గొలుసులు వేసి లాక్కెళ్ళినా నేను కదలలేను అంది రమోల. పోనీ ఇక్కడ రిఫ్రెష్మెంట్ రూమ్లోంచి తెప్పిస్తాను, ఆ పని చేయండి అంది మీనాక్షి. కాఫీలు పట్టించుకు వస్తూ, రైలు 6 గంటలు లేటట, ఇంకా విశాఖపట్నం కూడా రాలేదట అన్నాడు రాజారావు. మై గాడ్, ఎప్పుడూ అంతే. సరదాగా గడిచిన ప్రయాణాలన్నీ ఆఖరి క్షణంలో యాంటీ క్లైమాక్స్ లాగా ఇట్లాగే అవుతాయి. ఇప్పుడేం చేద్దాం అడిగింది రమోల. మీ ఇష్టం, రాజమండ్రిలో ఏమైనా చూడదలుచుకుంటే చూద్దాం అన్నాడు రాజారావు. అది కాదు కానీ సినిమాకి వెళ్దాం, సామాన్లు క్లోక్ రూమ్లో వేసి అంది రమోల ఉత్సాహంగా. ఊహు, నేను రాలేను. వెయిటింగ్ రూమ్లో నడుము వాల్చనిస్తారేమో కనుక్కోండి. ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ లేకపోతే ఉండనిస్తారేమో అడిగింది మీనాక్షి. ఎస్ఎంతో మాట్లాడి వస్తాను అంటూ రాజారావు కదిలి వెళ్ళాడు. అరుణ, సినిమాకి వెళ్దాం అంది రమోల. మీనాక్షి ఒక్కరితే ఉంటుంది, మన వాళ్ళని తీసుకువెళ్ళు. ఎవర్రా సినిమాకి వస్తారా? తెలుగు సినిమా అడిగింది రమోల. నో అన్నారు అమర్, జగన్నాథం, శ్రీనివాసన్. వాళ్ళు ముగ్గురు ఒప్పుకుంటారని అరుణకు తెలుసు. రమోల వీళ్ళు కలిసి మద్రాసులో చాలాసార్లు సినిమాలకు వెళ్ళేవారు. 1-2 సార్లు తను వెళ్ళింది. ఈ మగవాళ్ళు ముగ్గురు రమోల చేత టికెట్లు కొనిపించి నిర్మోహమాటంగా సినిమా చూస్తుంటారు. రాజారావు ఎస్ఎంతో మాట్లాడి వచ్చాడు. వెయిటింగ్ రూమ్లో లేడీస్కి స్థలం ఉందట. మరి మగవాళ్ల మాట? మనమందరం సినిమాకి వెడదాం. మీనాక్షి, అరుణ సామాన్ దగ్గర ఉండిపోతారట అంది రమోల. మావాడు మిమ్మల్ని సినిమాకి తీసుకెడతాడు. నేను వీరిద్దరికీ సాయంగా ఉంటాను. ఒకవేళ వెయిటింగ్ రూమ్లో ఎక్కువ ప్యాసింజర్స్ వస్తే వీరికి ఇబ్బంది కలగవచ్చు అన్నాడు రాజారావు. మెయిల్ ఇప్పుడప్పుడే రానట్టేనా అడిగాడు జగన్నాథం. ఇంకా విశాఖపట్నం కూడా రాలేదట. కుర్దా రోడ్ దగ్గర గూడ్స్ బండి డిఫైర్ అయింది. లైన్ క్లియర్ అయితే కానీ రైలు నడవదు. మీరు స్టేషన్కి దగ్గరగా ఉన్న హాల్కి వెళ్ళండి. ఇంటర్వెల్లో మా వాడు ఒకసారి స్టేషన్కి వచ్చి చూస్తాడు. రైలు కనుక టైంకి ముందే వస్తే మీకు వచ్చి చెప్తాడు అన్నాడు రాజారావు. ఏం రమోలా, వెళ్దామా లేక ఇక్కడే ఉందామా అడిగాడు అమర్. లేదు, వెళ్దాం పదండి. ఈ స్టేషన్లో ఎంతసేపు కూర్చుంటాం, విసుగ్గా ఉంటుంది నాకు. ఆ వెయిటింగ్ రూమ్లో నిద్ర పట్టదు. నేల మీద పక్కపరుచుకొని మీనాక్షిలా పడుకోలేను. నువ్వు రా అరుణ అడిగింది రమోల. మీనాక్షిని ఒక్కదాన్ని వదిలి వెళ్తే బాగుండదు. పైగా తను పడుకుంటే ఈ సామాన్ ఎవరు చూసుకుంటారు? నువ్వు వెళ్ళు అంది అరుణ. సామాన్ అంతా వెయిటింగ్ రూమ్లో ఒక పక్కగా సర్దారు. మీనాక్షి తలనొప్పగా ఉందంది. ఒక యాస్ప్రో తీసుకొచ్చి కప్పు కాఫీతో ఆ మాత్రం మింగించాడు. మీనాక్షి హోల్డాలు పరుచుకుంది వెయిటింగ్ రూమ్లో ఒక వైపుగా. మీరేం చేస్తారు? మీరు పడుకుంటారా అడిగాడు రాజారావు. నాకు అలా నిద్ర రాదు. అయితే బుక్ స్టాల్ వైపుకి రండి, ఏవైనా పత్రికలు కొనుక్కుందాం అన్నాడు రాజారావు. అతను వెనకాలే దారి తీసింది. అతను 1-2 ఇంగ్లీష్ పత్రికలు కొన్నాడు. ఫిలింఫేర్ కూడా కొనబోతుంటే వద్దు, అందులో సినిమా బొమ్మలు తప్ప ఏం ఉండవు, ఫెమినా తీసుకోండి. మీకు సినిమాలంటే ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, తరచుగా వెళ్ళం. ఎప్పుడైనా మా బ్రదర్స్ సిస్టర్స్ కోసం వెళ్తుంటాను. అతను నిశ్శబ్దంగా విని ఊరుకున్నాడు. తాము ఎంతమంది అప్పచెల్లెళ్ళో కూడా అడగదలుచుకోలేదా? అతను నవ్వుతూ అన్నాడు. మిమ్మల్ని ప్రశ్నలు వెయ్యను అన్నాను కదూ, ఆ మాట నిలబెట్టుకునేందుకు అడగలేదు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది బ్రదర్సు సిస్టర్సు అంటూ ప్రశ్నించాడు తన మనసులో ఆలోచనలు పసికట్టినట్లు. 4 ఆడపిల్లలం, 2 మగపిల్లలు, నేనే పెద్దదాన్ని. మిమ్మల్ని టీవీలో చూసి అమ్మమ్మగారు పెళ్లి రాయబారం పంపారా? మీకెలా తెలుసు? రమోల చెప్పింది, నేను మిమ్మల్ని అడగలేదు. రమోల ఉదయం కారులో అంది, జ్ఞాపకం లేదు? 2 సార్లు టీవీలో కనబడ్డాను. అమ్మమ్మగారు చూశారట, ఆమెకు నచ్చానట, మా ఇంటికి కబురు పెట్టారు.
ఆవిడకి నచ్చితే చాలా, అసలైన వాళ్ళకి నచ్చక్కర్లేదా? అతను సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నే ఆ మొదటి రోజు తనకి వచ్చింది. కానీ ఈ రాజారావు ఇలా ఎందుకు ప్రశ్నించాలి అని కోపంగా ఉంది. అసలు వాళ్ళకి నచ్చలేదని మీరెందుకు అనుకుంటున్నారు? అడిగింది కాస్త తీవ్రంగా. అట్లయితే చాలా సంతోషం. గ్రానీ ఇష్టమే నా ఇష్టం అని బసవన్నల తల ఊపక మా వాడు తన ఇష్టాయిష్టాలకి పైకి చెబుతున్నాడంటే దారిలో పడ్డట్టే. ఆ మాత్రం వ్యక్తిత్వం మీ వల్ల కలిగింది అంటే మిమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేయాల్సిందే. అతనికి వ్యక్తిత్వం లేదని ఎందుకు అనుకుంటున్నారు? అడిగింది అరుణ. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని మా ఎంజిఎం భరించలేదు గనక, ఆ ఇంట్లో ఆత్మగౌరవం ఉన్న వాళ్ళెవరూ ఉండలేరు గనక. అది మీకెట్లా తెలుసు? ఆ ప్రశ్నకి జవాబు చెప్పను. కానీ నేను చెప్పిన దాంట్లో అబద్ధం మటుకు లేదు. ఆ విషయం మీకు తెలుసు. పదండి, ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చుందాం అంటూ ప్లాట్ఫామ్ వైపు దారితీశాడు. సూర్యాస్తమయం అవుతోంది. సూర్యాస్తమయాలెప్పుడు సూర్యుడిని పరాజయాన్ని సూచిస్తూ దిగులుగా ఉంటాయి. కానీ ఈనాడు అరుణకి దిగులుగా లేదు. పశ్చిమాద్రిని గురుకుతున్న సూర్యుడు కొండల వెనక్కి జారిపోతున్నట్లున్నాడు. మేఘాలతో దోబూచులాడుతున్న ఆ సూర్యబింబాన్ని తదేకంగా చూస్తున్నది అరుణ. సూర్యాస్తమయాన్ని తిలకిస్తున్న అరుణని పరీక్షగా చూస్తున్నాడు అతను. ఈ అమ్మాయి తనకి తటస్థపడడం ఆశ్చర్యంగా ఉంది. భూమి గుండ్రంగా ఉన్నదున్నట్లు ఈ బాంధవ్యాల వర్తులాకారం నుంచి తనకి విముక్తి లేదా? ఈ అమ్మాయి తనకెందుకు తటస్థపడాలి? తననెందుకు సూదంటరాయిలా ఆకర్షించాలి? ఈ ఆకర్షణ నుంచి తాను ఎలా తప్పుకోవాలి? అరుణగారు పిలిచాడతను. అరుణవర్ణం ప్రతిఫలిస్తున్న ఆమె కళ్ళ వైపు చూస్తూ ఏమిటి అన్నట్లు కళ్ళెత్తి చూసింది. మీరు రాజాని ప్రేమించారా? వాడంటే మీకు పరిపూర్ణమైన ఇష్టం కలిగిందా? అడిగాడతను. అతనికి తెలియకుండానే ఈ మాటలు పెదవులు దాటి పైకి వచ్చాయి. ఇష్టం లేకపోతే ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటాను? నాకు రాజా అంటే చాలా ఇష్టం. వాడికి? అడిగాడతను. ఆయనకి కూడాను. అమ్మమ్మ గారికి ఆయనకి నేనంటే చాలా ఇష్టం. మిస్ అరుణ, మీరు రాజాని విడిగా చూడటం నేర్చుకోవాలి. అమ్మమ్మగారు వేరు, రాజా వేరు. రాజా మీకు కాబోయే భర్త. అవును, కాదని ఎవరన్నారు? రాజాని మీరు వ్యక్తిగా చూడటం నేర్చుకోండి. వాడిని అమ్మమ్మగారితో కలిపి చూడటం మొదలు పెడితే మీరు చాలా అన్హ్యాపీగా అవుతారు. ఎందుకు అవుతాను? ఆవిడ పెద్ద ఆవిడ, కాళ్ళు లేవు. ఆవిడని ప్రేమించడంలో తప్పేమిటి? తప్పని ఎవరు అనరు. అమ్మమ్మ గారిని అమ్మమ్మలాగానే చూడండి. మీ జీవితాల్లో ఆమెని మెడల్ చేయనివ్వకండి. రాజాని అమ్మమ్మగారితో కలిపి షేర్ చేసుకోవడానికి ఒప్పుకోకండి. అంటే? అయితే విడమర్చి సూటిగా అడుగుతాను. రాజా మా అమ్మ ఇష్టం అని కాక తనకి తాను మీరంటే ఇష్టం అని కానీ ప్రేమ అని కానీ ఎప్పుడన్నా చెప్పాడా? మీకోసం మా అమ్మని ఎదిరించాడా? మా అమ్మ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాడా? అవన్నీ అడిగే స్వతంత్రం మీకు లేదు. ఏం స్నేహితుడిగా, ఒక వెల్విషర్గా నాకు ఆ స్వతంత్రం ఉంది. మిస్ అరుణ, జీవితం, అందులోనూ స్త్రీ జీవితం చాలా సున్నితమైంది. భార్య భారాన్ని మోయలేని భర్తతో ఆడది సుఖపడదు. తనకు తాను నిటారుగా నిలబడలేని మగవాడు భార్యని కాపాడుకోలేడు. అసమర్థుడైన మగవాడితో బ్రతికే కంటే కూనీ కోరుతూ బ్రతకడం నయం అంటూ ఉంటుంది నాకు తెలిసిన ఒక స్త్రీ. నాకు రాజా మనస్తత్వం, మామగారి పట్టుదల రెండూ బాగా తెలుసు. అందుకే ఇంత సూటిగా అడిగాను. మీకు కష్టం కలిగితే క్షమించండి. అరుణ మాట్లాడలేదు. ఇతను తన హృదయపు లోతుల్లోకి వెళ్ళి చూడబోతున్నాడు. 3 నాళ్ల పరిచయంలో ఇంత సన్నిహితంగా ప్రశ్నించే చనువు తానిచ్చి ఉండకూడదు. మీనాక్షి ఒక్కరితే ఉంది. తలనొప్పి తగ్గిందో లేదో వెళ్ళి చూస్తాను. ఈ సంభాషణ మీకు ఇష్టం లేకపోతే అక్కడికి వదిలేద్దాం. అంతేగాని మీనాక్షి వంక పెట్టుకొని మీరు వెళ్ళకండి. వంక అలా ఎందుకు అనుకుంటున్నారు? తనకి తలనొప్పిగా ఉంది. మిస్ అరుణ, అతను మిస్ అని వత్తి పలుకుతున్నప్పుడు తనని వెక్కిరిస్తున్నట్లుగా ఉంటుంది. తను ఇరిటేట్ అవుతానని తెలిసే ఇలా మిస్ అని వత్తి పలుకుతున్నాడా? చూడండి, మనం ఇక ముందు తిరిగి కలుసుకోం. అటువంటి అవకాశం రాకుండా జాగ్రత్త పడతాను. ఈ ఉన్న 2 గంటలైనా నిజాయితీగా మనసు విప్పి మాట్లాడుకోవడంలో తప్పులేదు. నా మాటల ధోరణి మీకు చికాకు కలిగిస్తే ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. అంతేగాని మీరు భయపడి పారిపోనక్కర్లేదు. భయమా? దేనికి? కొన్ని సమయాల్లో నిజాలు భయపెట్టి మనిషిని కలవరపెడతాయి. అరుణ మాట్లాడలేదు. మీరు కళ్ళు మూసుకుని జీవితంలోకి దూకుతున్నారని నాకు భయంగా ఉంది. కళ్ళు మూసుకున్నా? అవును, కాంతా కనకాలను చూసి మోహించిన మగవాడు ఉండడు అంటారు. కొందరికి కాంత అక్కర్లేదు, కనకం చాలు. మీరు చెప్పేది రిడిల్లాగా ఉంది. మా ఎంజిఎం డబ్బు, హోదా చూపించి మనుషుల్ని ఎలా సమ్మోహించగలదో నాకు తెలుసు. మీరు కూడా ఆ ప్రలోభానికి లొంగిపోతున్నారేమోనని. మీరు కూడా అంటే నేనేమైనా ప్రత్యేకమైన దాన్నా? నా కంటికి మీరు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. మీరు రాజాకి కాబోయే భార్య కాకపోయినట్లయితే నా కంటికి ఎలా కనిపిస్తున్నారో రోజులు వర్ణించి చెప్పేవాడిని. జీవితం ఒక అపూర్వ వరం. దానిని మీరు అపాత్రులకి దారాదత్తం చేయకండి. అరుణకి కలవరంగా ఉంది. అతని మాటలు వినాలని ఉంది, వింటే భయంగానూ ఉంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? లేచి మీనాక్షి దగ్గరికి వెళ్ళిపోతే? కొన్ని సత్యాల నుంచి భయపడి పారిపోయి ప్రయోజనం లేదు. వాటిని నిర్భయంగా ఎదుర్కోవడంలోనే మనిషి సత్తా బయటపడుతుంది. మీకు విద్య ఉంది, అందం ఉంది, వయసు ఉంది, ఆరోగ్యం ఉంది.
ఉద్యోగం ఉంది. సగటు ఆడపిల్లల కంటే మీరు ఎన్నో రెట్లు పైన ఉన్నారు. పెళ్లి కాదనే భయంతో ముందుకు ఉరక్కండి. నేను పెళ్లి కోసం తప్పించలేదు. అసలు పెళ్లి కోసం మా వాళ్ళు తాపత్రయపడనూ లేదు. ఆ విషయం మర్చిపోతున్నారు. అది నాకు తెలుసు. మీరు గనక మా రాజాని వేటాడి వలవేసి పట్టుకొని ఉంటే సంతోషించేవాడిని. మా రాజాతో రమోలా వంటి పిల్లయితే సుఖపడుతుంది. మీరు ఆగిపోయారం? చెప్పండి. ఇంత దాకా వచ్చాక మీరు ఆగకూడదు. ఎందుకంటే మీరెవరో, మీకు సుందరమ్మ గారికి ఎటువంటి బాంధవ్యం ఉందో నాకు తెలియదు. మీరు సరదాగా చెరువుగా మాట్లాడుతున్నారు. సహృదయులు అనుకున్నాను. కానీ మీరెందుకు ఆ సుందరమ్మ గారిని చూస్తే కోపం, రాజాని చూస్తే చిన్నచూపు. బహుశా ఇది జెలసీ కావచ్చు. పెళ్లి కాబోతున్న ఒక పిల్లతో ఆ పెళ్లి కొడుకుని గురించి ఈ విధంగా మాట్లాడుతుంటే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియకుండా ఉంది. మీకు రాజా మీద జెలసీ కావచ్చు. లేక ఆగిపోయారేం? చెప్పండి. మీరు చెప్పలేరు. నేను చెప్తాను వినండి. నాకు మీరంటే ఎవరో తెలియక మునిపే పెళ్లి పందిర్లో మిమ్మల్ని చూసి చూడగానే ఎవరే అన్న క్యూరియాసిటీ కలిగింది. అంతవరకు నిజం. ఆ తరువాత మీరు సుందరమ్మ గారి మనవడికి కాబోయే పెళ్లి కూతురని కూడా తెలిసింది. అప్పుడు మటుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేనికి? ఈ పిల్ల ఎలా నచ్చింది అనా? అందుకు ఆశ్చర్యం కలగలేదు. పెళ్లి నిశ్చయం అయ్యాక మా ఎంజీఎం మిమ్మల్ని ఎలా ఇక్కడికి పంపిందా అని. అందులోనూ పాట కచేరీకి. తప్పేముంది? నేను రేడియోలో పాడుతున్నాను, టీవీలో కనిపిస్తున్నాను. నాకు పబ్లిక్ లైవ్ అలవాటే. కానీ తన మనవడికి నిశ్చయం అయ్యాక ఆవిడ ఇలాంటివి ఒప్పుకోదు. ఆ మనిషి స్వభావం నాకు బాగా తెలుసు. మిమ్మల్ని ఎలా వెళ్ళనిచ్చిందబ్బా అని ఆలోచించాను. తరువాత పరిచయంలో తెలిసింది మీకు కూడా చాలా పట్టుదల ఉందని. తర్వాత ఇటువంటి పట్టుదల కలిగిన అమ్మాయి మామలింగం ఆకర్షణలో ఎలా పడింది? నిజంగా మామలింగం మీలో కదలిక కలిగించాడా? లేక ఆ ఇల్లు, కార్లు వీటికి భ్రమిసే అన్న సంశయం కలిగింది. ఆ భ్రమలో పడ్డానే అనుకోండి. దానివల్ల మీకేం నష్టం? నాకు నష్టమైతే పర్వాలేదు. ఆ కార్లు, ధనము జీవితానికి సుఖాన్ని ఇవ్వవు. అందులోనూ మనసున్న ఆడదానికి. మీరు ఆడవారు కాదుగా. కాకపోవచ్చు. నాకు అత్యంత సన్నిహితురాలైన స్త్రీ వీటి వల్ల సుఖం పొందలేకపోయింది. మోడువారిన ఆమె జీవితాన్ని క్షణం క్షణం చూస్తూ వచ్చాను. అందుకని నాకు బాధ తెలుసు. ఎవరు? మీ అక్క, మీ చెల్లెలా, మీ అమ్మగారా, పోనీ మీ భార్య? మీకు పెళ్లి కాలేదుగా. మీ ప్రియురాలా? ఎవరు? చెప్పండి. నా గురించి ఇంత అక్కర పడుతున్న మీరు మీ గురించి కూడా చెప్పండి, వింటాను అంది అరుణ ఉద్రేకంగా. అరుణకి విసుగ్గా, కోపంగా ఉంది. తనలోని సంశయాల్ని, నీడల్ని ఈ వ్యక్తి మరీ పెద్దవి చేస్తున్నాడు. తన హృదయపు లోతుల్ని గుచ్చి బాధిస్తున్నాడు. అది నేను చెప్పను. అయితే మనం మాట్లాడేది ఇంకేమీ లేదు అంటూ విసురుగా లేచింది అరుణ. కూర్చోండి. రైలుకి ఇంకా 1 గంటే టైం ఉంది. ఈ గంటసేపు ఎవరినీ బాధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. నాకు మాట్లాడాలని అనిపించడం లేదు. పోనీ నిశ్శబ్దంగా కూర్చోండి. నిశ్శబ్దంలో ఉన్నటువంటి భావం శబ్దాలలో ఉండదు. ఒక్కొక్కప్పుడు మాటలు చెప్పలేని భావాలని నిశ్శబ్దం సూటిగా చెప్తుంది అన్నాడు రాజారావు. అతను అలా మాట్లాడుతుంటే గంటలు కూర్చోవాలనిపిస్తున్నది. ప్రతి మాట వెనకాల ఎంతో అనుభవం ఉన్నట్లుంది. జీవితాన్ని కాచి వడబోసిన వ్యక్తిలా మాట్లాడుతున్నాడు. తాము కూర్చున్న బెంచ్ మీద దీపకాంతి పడటం లేదు. గుడ్డి వెలుతురు పరుచుకున్నది తమ చుట్టూ. ఆ మసక చీకట్లో విగ్రహంలా కూర్చుని ఉన్నాడు అతను ఒక్కోసారి శతవృద్ధునిలాగా కనిపిస్తాడు మాటల్లో. మరోసారి అల్లరి పిల్లవాడిలా కనిపిస్తూ ఉంటాడు వయసులో భాస్కర్ కంటే చిన్న, రాజా కంటే పెద్ద. బొద్దుగా, తెల్లగా ఉంటాడు. పొడవులో రాజా కంటే చూపు వాసి తక్కువే. ముఖంలో కొంత కఠినత్వం, పట్టుదల కనిపిస్తుంటాయి. క్రాఫింగ్లో అక్కడక్కడ వెండి వెంట్రుకలు. దుస్తుల్లో, అలంకారంలో ఎక్కడా శ్రద్ధ చూపించినట్లు కనపడదు. విశాలంగా ఉండే నుదురు, తీక్షణంగా ఉండే చిన్న కళ్ళు. మనిషిని చూస్తే అందగాడు అనిపించడు. కానీ నవ్వుతున్నప్పుడు తమాషాగా, ఆకర్షణీయంగా కనిపిస్తాడు. ఇతను ఏం చేస్తుంటాడు? ఎలా బతుకుతున్నాడు? ఉద్యోగమా? చదువా? మీరెక్కడుంటారు? పద్మభర్త మీకెలా తెలుసు? మీ ఫ్రెండా? అడిగింది అరుణ. కాకినాడలో. నేను మెడికల్ కాలేజీలో బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉన్నాను అన్నాడు అతను క్లుప్తంగా. చూసారా, మీరేం చేస్తున్నారో మీతోనే చెప్పించాను. మీరు చెప్పించలేదు, నేను చెప్పదలుచుకున్నాను అన్నాడు అతను నవ్వుతూ. వాతావరణం కొంచెం తేలికైంది. దూరాన్ని నుంచి ఏదో రైల్లో గూడ్సో కూత కూసింది. ఆ కూతకి చెవులు చిల్లులు పడ్డట్టయింది అరుణకి. అబ్బా, ఎంత రొదగా ఉందో ఈ ప్లాట్ఫామ్ అన్నది పైకి. రొదలేనిది ఎక్కడ? అన్ని రొదల్లోంచి మనిషి తనకేం కావాలో వెతుక్కోగలగాలి. అదే జీవితం అన్నాడు రాజారావు నెమ్మదిగా, తను అనుకున్నట్లు. ఈ మాటలు వింటున్నప్పుడు అరుణికి రాజారావు మీద సానుభూతి కలిగింది. అతనికి తనపై ఇష్టంగా ఉంది. ఇష్టానికి మించిన మరో భావంతో సతమతమవుతున్నాడు. అది పైకి చెప్పే అవకాశం లేక తపన పడుతున్నాడు. ఐఎమ్ సారీ అన్నది అరుణ. డోంట్ బాదర్ అన్నాడు అతను కరెక్ట్గా. మీరు మంచి పిల్లని చూసుకొని పెళ్లి చేసుకోండి. మంచి పిల్ల అంటే కాస్త డెఫినేషన్ చెప్పండి అడిగాడు రాజారావు. మీకు నచ్చిన పిల్ల. అది ఈ జీవితంలోని కామెడీ. మనకు నచ్చిన వాళ్ళకి మనం నచ్చం. మనం కావాలనుకున్న వాళ్ళు మనకి దొరకరు. దొరికిన వాళ్లతో అడ్జస్ట్ అవ్వలేం. అరుణ మాట్లాడలేదు. సంభాషణ మళ్ళీ ఇబ్బందికరంగా తయారవుతోంది. రైలు ఎన్ని గంటలకు వస్తుందో ఎస్ఎంని అడుగుదాం. 9 కావస్తున్నది. ఒకసారి మీనాక్షిని కూడా చూద్దాం.
అట్లాగే పదండి. అరుణ ఒక మాట విని వెళ్ళండి. అరుణ లేవబోయి కూర్చుండిపోయింది. తాను ప్రేమించే వాడిని పెళ్లి చేసుకునే కంటే తనను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నప్పుడే ఆ స్త్రీ ఎక్కువ సుఖపడుతుందట. ఇవి నా మాటలు కావు, ఎక్కడో చదివాను. ఎందుకు చెప్తున్నారు? మీరు జ్ఞాపకం పెట్టుకుంటారని. మనం మళ్ళీ కలుసుకోకపోవచ్చు. ఈ సాయంత్రం మీ హృదయంలో చాలా రోజులు మర్చిపోలేని విచిత్రమైన అనుభవంగా మిగిలిపోవచ్చు. ఎప్పుడైనా నా ఈ మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడు వాటిలో నిజం మీకే బోధపడుతుంది అన్నాడు రాజారావు. సంతోషంగా సరదాగా మాట్లాడే మీరు ఇలా అనడం బాగాలేదు. జీవితంలో క్రాస్ రోడ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి హాస్యాలు అల్లర్లు పనిచేయవు. ఇక్కడ హృదయంలోకి సూటిగా చూడగల నిజాయితీ ఇవే పనిచేస్తాయి. నాలో నిజాయితీ లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు నిజంగా రాజాని ప్రేమించి ఉంటే, అతని మీద మనస్ఫూర్తిగా మమకారం ఉంటే నేను చెప్పిన ఈ మాటలు విని ఉండేవారు కాదు. డియర్ అరుణ గారు, మీకు మనసులో ఎక్కడో సందేహం దోబూచులాడుతోంది. దయచేసి మీరు ఇంకొక మాట కూడా మాట్లాడకండి. ఎదుటివారి జీవితాలని కల్లోలపరిచి వాళ్ళ విశ్వాసాలని షేక్ చేస్తే కానీ మీకు తృప్తిగా ఉండదా? మీరు నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? దానివల్ల మీకు వచ్చే లాభం ఏమిటి? విగ్రహాలని ప్రేమించకండి. మనసున్న మనిషికి మీ మనసు ఇవ్వండి. మగవాడు అంటే వాడిలో చీము నెత్తురు, ఈర్ష్య, ప్రేమ, కోపం, జాలి, ద్వేషం ఇవన్నీ ఉండాలి. ఇవి ఉన్నవాడే మనిషి. అటువంటి వాడిని ప్రేమించిన స్త్రీ సుఖపడుతుంది. ఆ లక్షణాలు మీ ఒక్కరికే ఉన్నాయి. ప్రపంచంలో ఇంకెవరికి లేవనుకుంటారా? ఉన్నాయి, చాలామందిలో ఉంటాయి. కానీ అవి లేని వాళ్ళు కూడా ఉన్నారు. అది మీరు మర్చిపోవద్దు అనే స్నేహితునిగా చెప్తున్నాను. మీ సలహాకి కృతజ్ఞురాలిని. మనం ఎంతసేపు ఈ బెంచ్ మీద కూర్చున్నా మీరు మళ్ళీ ఈ సంగతులే చెప్తున్నారు. మనం లేవటం మంచిదనుకుంటా. అట్లాగే అంటూ లేవబోయాడు రాజారావు. మీరు ఇందాకటి నుంచే మాట్లాడారు, నేను విన్నాను. మీరు హద్దులు దాటి మాట్లాడినా ఊరుకున్నాను. నేను కూడా ఒక విషయం చెప్తాను, వినండి. మనుషులందరికీ మీరు చెప్పారే విగ్రహాల వంటి మనుషులు, ఆ విగ్రహాలకు కూడా హృదయం ఉంటుంది. ఆ హృదయం పరిస్థితుల ప్రభావం వలనో పిరికితనం వలనో స్పందించడం తెలియకపోవచ్చు. ఆ హృదయ వీణకి శృతి పలికించగల మరో హృదయం తటస్థపడినప్పుడు ఆ వీణ పలుకుతుంది. క్రమంగా ప్రేమగానం ఆలపిస్తుంది. అది నా నమ్మకం. మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నా మీద నాకు నమ్మకం ఉంది. విగ్రహాన్ని మనిషిని చేయగలను, రాయిలో స్పందన కలిగించగలననే భరోసా నాకుంది. మీ సానుభూతిని నా మీద వృధా చేసుకోకండి. మీకు కక్షలు కార్పణ్యాలు ఉండవచ్చు, కానీ నాతో ఈ ధోరణిలో మాట్లాడటం మటుకు ఏమీ బాగాలేదు. పదండి లేద్దాం అంది. రాజారావు ఓకే, నా పరాజయాన్ని అరుణ ప్రస్తుతానికి అంగీకరిస్తాను అన్నాడు నవ్వుతూ. రైలు మరో గంటకు కానీ రాదన్నారు. మీనాక్షి నిద్రపోయి లేచింది. తలనొప్పి సర్దుకుంది అన్నది. రాజారావు వెళ్ళి అందరికీ చపాతీలు కట్టించుకొచ్చాడు. రమోలా వాళ్ళు 9:15 సినిమా నుంచి వచ్చేశారు. రమోలా సుడిగాల్లో హడావుడిగా వచ్చింది. అరుణ మీరు రాలేదు కానీ భలే మంచి సినిమా చూశాను. అదేమిటి? ఏదో రాముడట, ఆర్ఎస్ గోబోయి పాట ఆ పిల్లలు పాడారే, ఆ పాట ఉన్న సినిమా చూశాం. హీరో హిడింబాసురుడిలా ఉన్నాడు. పాపం హీరోయిన్ మరీ చిన్నపిల్ల, ఆ జయప్రద. ముందు చపాతీలు తిను అంది అరుణ. నేను చెప్పబోయే విషయం వింటే గానీ వదలను. ఆ జయప్రదిది ఈ ఊరే అట. తెర మీద కనబడగానే హాల్లో లైట్లు పోయాయి. గోవిందా అని కేకలు. భలే బాగుంది. నువ్వు ఫన్ అంతా మిస్ అయ్యావు. పోనీలే, ముందు నీ పొట్లం తిను అంటూ అందరి పొట్లాలు దారాలు విప్పతీసి ఇచ్చింది మీనాక్షి. అరుణకి రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి. రమోల రాజాను చేసుకుంటే ఎలా ఉంటుంది? తను కూడా ఇలా ఆలోచిస్తుందే. ఒక చెడు ఆలోచన బుర్రలో పడిందా, అది మొలకెత్తి చెట్టై పిచ్చిగా ఎదుగుతుంది. తనకి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అరుణ తలెత్తి చూసింది. ఎవరో తనని పరిశీలనగా చూస్తున్నారన్న భావన కలిగింది. క్రీనీడలో నిల్చున్న రాజారావు కళ్ళు తననే పరికిస్తున్నాయి. అతని దృష్టి తనని కలవరపెడుతున్నది. ఈ మనిషి మాటల్లో కళ్ళల్లో ఎదుటివారిని కలవరపెట్టే గుణం ఉంది. మీకెలా ఉంది సినిమా అడిగింది అరుణ అమర్ని. ఫోటోగ్రఫీ చాలా బాగుంది, పాటలు కూడా పర్వాలేదు. కానీ ఆ హీరోలాగా లేడు, విలన్ లాగా ఉన్నాడు. ఆ జయప్రదను పట్టుకున్నప్పుడు ఒంట్లో ఎముకలు నుజ్జై ఉంటాయనుకుంటా. అరుణ నవ్వింది అతని వర్ణనకి. హాల్లో ఒకటే రష్. హాలు కూడా బాగుందోయ్. మన మద్రాసులోగానే ఏసీ హాల్స్ ఉన్నాయి ఇక్కడాను. ఈ ఊళ్ళో ఏసీ హాల్స్ ఇంకా ఉన్నాయట ఆశ్చర్యంగా అన్నది రమోలా. కథ కొనసాగుతుంది.